ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక ఇవాల్టి మార్కెట్స్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు. మనకు వివరించేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరాజ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుందరరాజ గారు నమస్కారం. నమస్తే అండి. సుందరరాజ గారు, గత వారం మనం చూసి చాలా రోజులు నష్టాల తర్వాత మళ్ళీ లాభాల్లోకి మార్కెట్లు వచ్చాయి. ఇవాళ కూడా సెన్సెక్స్ 300 పాయింట్ల ప్లస్తో ప్రజెంట్ నడుస్తుంది. సో కారణాలు ఏమనుకోవచ్చు? లాస్ట్ ఒక 2 వీక్స్గా మార్కెట్ రియాక్షన్ తర్వాత మార్కెట్ ఈ 2 రోజుల్లో రికవరీ రావడం చూసాం. ఈ రికవరీకి ప్రధానమైన కారణం చూస్తే కనుక భారత్ యుఎస్ఏ ట్రేడ్ డీల్ సంబంధించిన వరకు కొన్ని ప్రోగ్రెస్ జరుగుతుందని పాజిటివ్ అప్డేట్స్ రావడం కూడా చూసాము. ఇవాళ కూడా చూస్తే కనుక అమెరికా నుంచి వచ్చిన మేజర్ అప్డేట్ చూస్తే కనుక అక్కడ గవర్నమెంట్ కూడా చెప్పడం చూసాము. భారత్ మీద ఈ మధ్యకాలంలో విధించిన ట్యాక్స్ కొంచెం హైగా ఉందని చెప్పి బహుశా కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా ఒక కామెంట్ రావడంతో చాలా పాజిటివ్గా మార్కెట్లో కూడా స్పందించి ఒక రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యగా చూస్తే కనుక ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ గోల్డ్మ్యాన్ సాక్స్ కూడా చూస్తే కనుక భారత్ యొక్క రేటింగ్స్ అప్గ్రేడ్ చేసినట్టుగా, అలాగే మనకి నిఫ్టీ కూడా మనకి రానున్న రోజుల్లో కూడా బాగా పెరుగుతుందని, 29,000 వరకు కూడా పెరుగుతుందని చెప్పి ఒక పాజిటివ్ అప్డేట్ రిపోర్ట్ కూడా చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇండియా గ్రోత్ చాలా స్ట్రాంగ్ ఉందని, ఈ మధ్య ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గించడంతో, జిఎస్టీ కూడా చూస్తే కొంచెం తగ్గించడంతో మన మార్కెట్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఎకానమీ యాక్టివిటీ కూడా రానున్న రోజుల్లో బాగా పాజిటివ్గా పెరుగుతుందని ఒక రిపోర్ట్ రావడంతో మార్కెట్లో కూడా ఒక రికవరీ కనిపించింది. సో ఈ 2 కారణాల చేత అమెరికా సంబంధించిన ట్యాక్స్లు కొంచెం ఫర్దర్గా తగ్గిస్తారని చెప్పి ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్ట్ కూడా చూస్తే కనుక ఇండియా గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ 2 రిపోర్ట్స్ రావడంతో మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు ఉన్నారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే. నమస్తే, టూ స్టాక్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి సార్. తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఓకే, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్. ఓకే, రెండోది అవెంజల్. మీ డౌట్ ఏంటి సార్ ఈ రెండిట్లో? ఈ రెండిట్లో అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఈ రెండు నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏది బాగుంటుంది? ఓకే ఉదయ్ శంకర్ గారు, ఒకసారి మనం ఈ టిఎన్ పెట్రో, తమిళనాడు పెట్రో గురించి ఒకసారి చూస్తే కనుక ఈ ఏడాది టిఎన్ పెట్రో ఆల్మోస్ట్ 70 రూపాయల నుంచి 130 రూపాయల వరకు బాగా పెరిగింది. ఈ 4-5 నెలలుగా గమనిస్తే కనుక ముఖ్యంగా లాస్ట్ మంత్ ఒక 25% వరకు తమిళనాడు పెట్రోల్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఈ వారం ఒక 10% వరకు రియాక్షన్ హై లెవెల్ నుంచి చూస్తున్నాం. అంటే లాస్ట్ 6 నెలల ర్యాలీ తర్వాత ఇప్పుడే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఒకసారి మనం ఫండమెంటల్గా గమనిస్తే కనుక టిఎన్ పెట్రో ఓన్లీ 13-14 టైమ్సే వీళ్ళ వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా బాగా చీపర్ లెవెల్లో ఉంది. కానీ ఇంకా మనకి ఈ క్వార్టర్లీ రిజల్ట్ రిపోర్ట్ కూడా రాలేదు. బట్ ఓవరాల్గా టిఎన్ పెట్రో కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి లాస్ట్ 6 months to 1 yearగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ కాబట్టి మీరు ఇప్పుడు కాకుండా కొంచెం ఒక చిన్న డిప్లో ఈ కరెక్షన్ పూర్తయిన తర్వాత తీసుకోవచ్చు టిఎన్ పెట్రోని. అలాగే అవెంటల్ చూస్తే కనుక 165 రూపాయల్లో ఉంది స్టాక్, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 110 రూపాయల నుంచి 200 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో డబుల్ అయిన తర్వాత అవెంటల్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ వీళ్ళ ఎర్నింగ్స్తో పోలిస్తే డబుల్ అయిపోయింది. బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే అవెంటల్ ఈ లెవెల్లో హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. పైగా స్టాక్ కూడా టెక్నికల్గా బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా గమనిస్తే కనుక అవెంటల్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 50-55-35 crores మధ్యన ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం అవెంటల్ హై రేట్లో కాకుండా కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. ఎల్ఐసి ఫైనాన్స్, టాటా కమ్యూనికేషన్స్ లాభాల్లో ఉన్నాం సార్. ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చే ఛాన్స్ ఉందండి? అలాగే అమ్మేసుకోవచ్చు సార్.
ఓకే రెండు కూడా ఎల్ఎన్టీ అలాగే మనకి టాటా కూడా చూస్తే కనుక భారీగా అప్ ట్రెండ్ చూసాము. ముఖ్యంగా ఎల్ఎన్టీ చూస్తే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాస్ట్ వీక్ ఒక 13% పెరిగింది. ఈ రెండు కూడా ఫైనాన్స్ కంపెనీస్లో టాప్ బ్లూ చిప్ మార్కెట్ సెక్టర్ల లీడర్స్ అనుకోవచ్చు. పైగా ఈ రెండు కూడా చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మ్ చేసింది. కాబట్టి కొంచెం ఎప్పుడైనా సరే బాగా ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్ని, ముఖ్యంగా మార్కెట్ కండిషన్స్ కూడా బాగున్నప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు మీరు. రైట్ సార్. నెక్స్ట్ కోటేశ్వర గారు కాల్ చేశారు. కోటేశ్వర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి నమస్కారం సార్. నమస్తే కోటేశ్వర గారు. సార్ నా దగ్గర టాటా మోటార్స్ అండ్ ఐటీసీ స్టాక్స్ ఉన్నాయి సార్. అవి లాంగ్ టర్మ్ ఒక 10 years అట్లా ఉంచుకోవడానికి మంచిగానే ఉంటుందా లేకపోతే ఎట్లా అనేది ఒక అడుగుదామని చేశాను సార్. ఓకే, టాటా మోటార్స్ స్టాక్ మీరు డీమర్జర్ అయిన సంగతి మీకు తెలిసింది అనుకుంటాను. టాటా ప్యాసింజర్ అలాగే టాటా కమర్షియల్ గా రెండు స్టాక్స్ గా ప్యాసింజర్ అండ్ కమర్షియల్ లో వీళ్ళు రెండు సెగ్మెంట్లుగా స్ప్లిట్ అయిన సంగతి మీకు తెలిసి ఉంటుంది. సో నా ఉద్దేశం అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆటో స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి కాబట్టి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. లిస్టింగ్ కూడా టాటా కమర్షియల్ కూడా త్వరలో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు రెండు. రైట్ సార్. సుందరరాజ గారు, ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఏ సెక్టార్స్ బాగా పుంజుకున్నాయి మార్కెట్లు లాభాల్లోకి వచ్చాక? ముఖ్యంగా ఈ మధ్య లాస్ట్ 1 monthగా చూస్తే కనుక ఆ మధ్య ఐటీ మేజర్ దగ్గర నుంచి ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి ఈ రెండు స్టాక్స్లో ర్యాలీ రావడంతో మిగతా ఐటీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ కనిపించింది. షార్ట్ టర్మ్లో ఒక 10 to 15% వరకు కరెక్షన్ కనిపించింది. ఆ మధ్య చూస్తే కనుక అంతగతం లాస్ట్ 2 quarters రిజల్ట్స్ అంత బాగా కొంచెం పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేకపోవడంతో తగ్గింది. బట్ కానీ ఇప్పుడు చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా భయపడినంతగా అంత వీక్గా రిజల్ట్ రాలేదు, బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది. పైగా ఈ మేజర్ దిగ్గజాలకు కూడా చూస్తే కనుక మనకు ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, అంతగతం కూడా మార్కెట్ వర్గాల్లో కొన్ని కామెంట్స్ చూస్తే కనుక ఏ సంబంధించిన వరకు భారీగా పెట్టుబడులు పెట్టారు అన్న కొన్ని కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ పెట్టుబడులు చూస్తే కనుక ఫలితాలు త్వరలో వస్తాయి అనేది కొంచెము ఏఐ మీద కూడా బాగా పాజిటివ్ అప్డేట్స్ రావడంతో మనకి మార్కెట్లో ఈ స్టాక్స్ కూడా పెరిగింది. అలాగే ఫార్మా స్టాక్స్ కూడా పర్వాలేదు, ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా మనకి పిఎస్యూ బ్యాంక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. వడ్డీ రేట్లు తగ్గించడము, జిఎస్టీ తగ్గించడంతో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా మనకి క్రెడిట్ ఆఫ్టేక్ కూడా కొంచెం బాగా ఉండడంతో ఈ బ్యాంక్స్ కూడా బాగా పెరిగాయి. సో ఈ బ్యాంక్స్ని కూడా స్ట్రెంథన్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ కూడా ఆ మధ్యకాలంలో కొంచెం కామెంట్స్ రావడం కూడా మనం చూసాం కాబట్టి బ్యాంక్స్ కూడా బాగా పెరిగాయి. రైట్ సార్. నెక్స్ట్ కాల్లో చంద్రమౌళి గారు కాల్ చేశారు. చంద్రమౌళి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే చంద్రమౌళి. జొమాటో షేర్స్ కొన్నాను, 340 రూపాయలు. ఉంచుకోవచ్చా, సేల్ చేయొచ్చు సార్? ఓకే, ఇటర్నల్ ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో జొమాటో పేరు మారిన సంగతి మీకు తెలిసి ఉంటుంది. బాగా పెరిగిన తర్వాత లాస్ట్ 1 monthగా కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ కనిపించింది. ఒకసారి జొమాటో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 200 రూపాయల నుంచి 350 రూపాయలకి పెరిగిన తర్వాత మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయిన తర్వాత ఈ స్టాక్ హైయెస్ట్ రేట్లో తీసుకున్నారు. పైగా ఈ మధ్య చూస్తే కనుక 16th October రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ అప్పటికి పీక్అవుట్ అవడము, రిజల్ట్స్ కూడా కొంచెం ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయిపోయినట్టు కనిపించింది. కాబట్టి కొంచెం లాస్ట్ 1 monthగా కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాము జొమాటో ఇటర్నల్లో. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నారు. బట్ అయినప్పటికీ ఈ మధ్య కొంచెం అవుట్ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి జొమాటో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం డీప్ కరెక్షన్లో వచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు. బట్ హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం ఇటర్నల్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ జగదీష్ గారు కాల్ చేశారు. జగదీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సుందరరాజా గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. ఓకే, పూనావాలా. ఓకే, మీ డౌట్ ఏంటి సార్ అందులో? టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. ఓకే, అదే సార్ అందులో ఏంటి పూనావాలా ఫిన్కాప్ లో ఏంటి? నేను 500 ఉన్నాను, 460 నడుస్తున్నది. లాస్ట్ వీక్ అంటే కంటిన్యూస్ డౌన్ ఫాల్ ఉన్నది. హోల్డ్ చేయమంటారా, డిస్పోజ్ చేయమంటారా? ఓకే, పూనావాలా ఒకసారి ఈ ఫిన్కాప్ స్టాక్ చూస్తే కనుక ఫైనాన్షియల్ సెగ్మెంట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ అటు సైడ్ నార్త్ మహారాష్ట్ర సైడ్. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక బాగా పెరిగింది, మీరు పడిందంటున్నారు ఈ మధ్యకాలంలో. కానీ ఒకసారి మనం గమనిస్తే లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక మార్చిలో ఇంచుమించు 280 రూపాయల నుంచి 550 రూపాయల వరకు డబుల్ అయిన తర్వాత మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. మీరు కూడా కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నారు.
కాబట్టి నా ఉద్దేశం అయితే పూనావాలా ఫిన్కార్ప్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే మీరు కొంచెం హై వాల్యుయేషన్స్లో మీరు తీసుకున్నారు. ఆల్మోస్ట్ 100 రెట్లు ఇప్పుడు వాళ్ళ ఈపీఎస్కి వీళ్ళు పీఈ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది. నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం మీరు కొంచెం లేట్ ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు పూనావాలా ఫిన్కార్ప్ ప్రస్తుతానికి. సుందరరాజ్ గారు, ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్. వాటిలో ఏ సెక్టార్స్ బాగున్నాయి సార్? ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో బాగా ర్యాలీ వచ్చింది. అలాగే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా మంచి ప్రోగ్రెస్ కూడా కనిపించింది. అందువల్లనే మనకి లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక మిడ్ క్యాప్ ఇండెక్స్ 100 చూస్తే కనుక మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా హై లెవెల్లో గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవడానికి బాగా మనకి ఈ డిఐ ఇన్ఫ్లోస్ కూడా ఈ సెక్టర్కి బాగా రావడంతో ముఖ్యంగా మిడ్ క్యాప్స్లో కూడా బాగా పెరిగింది. కానీ ఈ వారం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు 2500 కంపెనీస్ వరకు మార్కెట్లోకి తమ రిజల్ట్స్ని ప్రకటించబోతోంది. ముఖ్యంగా మనకి ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక ఫైనల్ సెట్ ఆఫ్ వీక్కి వచ్చేసాం కాబట్టి సో బహుశా దీంతో మనకి టోటల్గా ఒక పిక్చర్ అనేది క్లారిటీ వస్తుంది. కానీ బట్ ఓవరాల్గా చూస్తే కనుక కార్పొరేట్ రిజల్ట్స్ అంతకంటే లాస్ట్ 2 క్వార్టర్లతో పోలిస్తే బాగానే ఉంది కాబట్టి మనకి మిడ్ క్యాప్లో కూడా రికవరీ కనిపిస్తుంది. స్మాల్ క్యాప్లో కూడా నేను అనుకోవటము కొంచెం లాస్ట్ 2 వారాలుగా కొంచెం తగ్గినప్పటికీ కొంచెము చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ స్టాక్స్, కొంచెం చీపర్గా ఉన్న స్టాక్స్లో కొంచెం ర్యాలీ వచ్చే అవకాశం. నెక్స్ట్ కాల్ కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మెగాసాఫ్ట్, లారస్ ల్యాబ్ రెండు తీసుకోవచ్చు సార్. ప్రెసెంట్ రేట్లు మెగాసాఫ్ట్, లారస్ ల్యాబ్స్ సార్. మెగాసాఫ్ట్ ఒకసారి గమనిస్తే లాస్ట్ 1 మంత్ స్టాక్ మూమెంట్ గమనిస్తే కనుక 155 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఈ ఏడాది మెగాసాఫ్ట్ చూస్తే కనుక ఇంచుమించు 50 రూపాయల నుంచి 220 రూపాయల వరకు స్ట్రాంగ్ ర్యాలీ రావడం కూడా చూస్తున్నాము. స్టాక్ చూస్తే కనుక వీళ్ళు యూకే దగ్గర నుంచి ఒక పాజిటివ్ డీల్ కుదుర్చుకోవడంతో మెగాసాఫ్ట్ కంటిన్యూస్గా ఒక మేజర్ హైకి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ కూడా మనకు తెలిసింది, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీళ్ళు మెగాసాఫ్ట్లోకి అమల్గమేషన్ ఒక అప్రూవల్ న్యూస్ రావడంతో మెగాసాఫ్ట్లో కూడా ఒక పాజిటివ్ అప్డేట్ రావడం కూడా చూస్తున్నాం. కానీ నా ఉద్దేశం అయితే టెక్నికల్గా బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇంకా 10 to 15 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి మెగాసాఫ్ట్ డిప్లో తీసుకోవచ్చు. లారస్ ల్యాబ్స్ గురించి అడిగారు. లారస్ ల్యాబ్స్ కూడా లాస్ట్ ఒక 1 or 2 monthsగా కంటిన్యూస్గా పెరుగుతుంది. ఆ 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. అలాగే ఈ ఏడాది గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు బాగా ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాము లారస్ ల్యాబ్స్. కానీ లారస్ ల్యాబ్స్ అయితే నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే బాగా భారీగా ర్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నికల్గా స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పైగా ఫండమెంటల్ కూడా చూస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ 70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది. సో కాబట్టి రెండు కొంచెం హై లెవెల్లో కాకుండా కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. సుందరరాజ్ గారు, ఈ మధ్యకాలంలో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ అక్యూములేట్ చేస్తున్నాయి, రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. కారణాలు ఏంటి? సో దానివల్ల గోల్డ్ రేట్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఓకే, గోల్డ్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 1 year గానే సో బాగా పెరగడంతో ముఖ్యంగా దానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక గోల్డ్ మనకి ప్రీషియస్ కమోడిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య మనం లాస్ట్ 1 yearగా చాలా అన్సర్టనిటీస్ చూసాము. చాలా జియో పొలిటికల్ టెన్షన్స్, అలాగే మనకి అమెరికాలో వడ్డీ రేట్లకు సంబంధించిన గ్రోత్ సంబంధించిన వరకు ఇటువంటి చాలా న్యూస్ రావడంతో కొంచెం చాలా వరకు సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా చూసాము. సో దాని తగ్గట్టుకే గోల్డ్ కూడా కొంచెం బాగా పెరగడం కూడా మనం చూస్తున్నాము. సో గోల్డ్ అనేది ఒక హెడ్జ్, ఒక సేఫ్టీ అవెన్యూగా వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. దాని తగ్గట్టుగానే ఫలితాలు కూడా రావడం కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్గా గోల్డ్ చూస్తే కనుక మనం ఇంత క్రితం కూడా అనుకునే చాలాసార్లు సప్లై కన్స్టెంట్స్ ఎప్పుడు కొంచెం లిమిటెడ్గా ఉంటుంది, డిమాండ్ ఎప్పుడు తగ్గకుండా కంటిన్యూస్గా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు లాంగ్ టర్మ్లో నార్మల్గా మనం చూసిన 30 ఏళ్ళు 40 ఏళ్ళు బట్టి గోల్డ్ పెరుగుతూనే వస్తుంది. రైట్. నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ గారు కాల్ చేశారు. విజయభాస్కర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్, చెప్పండి. సార్ ఒకటి నాకు చిన్న డౌట్, నాట్కో ఫార్మా 1 year 1150 చొప్పున 2 షేర్లు ఇస్తున్నాము. అది పొందగట్టు కదా, చాలా లాస్ ఉన్నాయి. ఎగ్జిట్ మాట్లాడాలి. ఓకే, 1350 అంటే బహుశా మీరు నేను అనుకోవటము లాస్ట్ ఇయర్ జూన్ జూలై రేట్లో తీసుకుంటారు. ఆ తర్వాత రిజల్ట్స్ రావడము, రిజల్ట్స్ వచ్చిన వారం గమనిస్తే కనుక ఇంచుమించు స్టాక్లో 20-25% వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాం.
కానీ ఆ తర్వాత లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక నాట్కో ఇంచుమించు 800 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది, పెద్దగా కరెక్ట్ అవ్వకుండా కొంచెం స్థిరంగా ట్రేడ్ అవుతుంది. పైగా నాట్కో ఇప్పుడు చూస్తే కనుక హార్డ్లీ 8 to 10 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా ఇప్పుడు చీపర్ లెవెల్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే నాట్కో మనకు తెలిసిందే టాప్ కంపెనీ. ఈ ఏడాది ఆల్మోస్ట్ వీళ్ళు 1900 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు నాట్కో. కానీ నా ఉద్దేశం అయితే కొంచెం బాగా తగ్గింది కాబట్టి కొంచెం యావరేజ్ చేసుకుంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ కూడా గమనంగా తగ్గించుకోవచ్చు. అప్పుడు పెరిగినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ RVNL ఒక 20% లాస్ లో ఉన్నారు సార్. ఈ రోజు రిజల్ట్స్ కదా, ఇప్పుడు అది కొంచెం దాన్ని హోల్డ్ ఉంచాలా లేకపోతే చూసి ఎలా సార్? రైట్. సుందరరాజు గారు RVNL. ఓకే, RVNL ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 450 రూపాయల నుంచి 300 రూపాయల వరకు తగ్గింది. మీరు చెప్పినట్టుగా ఇవాళ 11 నవంబర్న రిజల్ట్ ఉంది. రిజల్ట్కి ముందే RVNL కొంచెం బాగా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. అలాగే నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు 1.4 బిలియన్ రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం చూస్తున్నాము. అలాగే 4 రోజుల క్రితం చూస్తే కనుక రైల్వే ప్రాజెక్ట్ నుంచి వీళ్ళు 272 crores వరకు ఒక లోయెస్ట్ బిడ్డర్గా ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ కూడా లాస్ట్ వీక్ రావడం కూడా చూస్తున్నాం. అంటే ఈ లాస్ట్ 15 daysలో 3 మేజర్ ప్రాజెక్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం RVNL. పైగా స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి బాగా తగ్గడం కూడా చూస్తాం. కాబట్టి నా ఉద్దేశం అయితే RVNL లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజేశ్వరరావు గారు. రాజేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలండి? బ్యాంక్ ఆఫ్ ఇండియా 20%, సౌత్ ఇండియా 40% ప్రాఫిట్ లో ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఫోర్త్ క్వార్టర్ ఇప్పుడు కొనాలా? ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక ఈ మధ్య కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. ఇందాక అనుకున్నట్టుగా మన బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ రావడానికి పాజిటివ్ అప్డేట్ రావడం. మీకు డబ్బులు ఏదైనా అవసరం అంటే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. కానీ కొంచెం ఎప్పుడైనా విన్నింగ్ స్టాక్ని కొంచెం బాగా ఎస్టాబ్లిష్డ్ స్టాక్ని మీరు హోల్డ్ చేయడం ముఖ్యం. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఈ మధ్య 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు బాగా పెరిగింది. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు 100% రిటర్న్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఎర్నింగ్స్ కూడా కొంచెం బాగానే వచ్చింది. నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు పార్షియల్గా కాస్త ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డిప్లో తీసుకోవచ్చు. సుందరరాజు గారు, ఈ మధ్య కాలంలో మళ్ళీ బ్యాంకులు మర్జ్ చేస్తారు అనేది ఒక న్యూస్ విన్నాము. ఎందువల్ల అంటారు? దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? బ్యాంక్స్ మర్జర్ అనేది బేసికల్గా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ రిఫార్మ్స్ అనమాట. సో ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ బ్యాంక్స్ మర్జర్ అనేది మనకి ఇంకా మేజర్ అప్డేట్స్ అయితే వచ్చినట్లేదు. బట్ కానీ బేసికల్గా బ్యాంక్ మర్జర్ ఈ కాల్ అనేది ఎప్పటి నుంచో ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి జనరల్గా ఇటువంటిది ఏదైనా వచ్చిందంటే కనుక ముఖ్యంగా మొన్న 29 అక్టోబర్ని కూడా చూస్తే కనుక మనకి యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మెర్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో వస్తే కనుక డెఫినెట్గా ఈ మర్జర్ ప్లాన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. బ్యాంక్స్ కూడా మరింత స్ట్రెంథన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా మంచి పాజిటివ్ అనుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ శేషసాయి గారు. సాయి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి, నా పేరు శేషసాయి. రతన్ ఇండియా గురించి మాట్లాడదామని నేను రాజా గారు ఓకే, ఏ రేట్లో తీసుకున్నారు శేషసాయి గారు? 17 రూపాయల. ఓకే, రతన్ ఇండియా పవర్ గురించి అడిగారు. 10 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న జూలైలో 17 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గడం కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ 17 చెప్పినట్టున్నారు ఆయన. 17లో తీసుకున్నారు. అంటే హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు మొన్న ఒక 2 నెలల క్రితం పెరిగిన తర్వాత. ఆ తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత రతన్ ఇండియాల పవర్ కూడా ఒక స్టీప్ రియాక్షన్ కూడా రావడం చూస్తున్నాము, రతన్ ఇండియా పవర్. సో బట్ కానీ ఈ 10 రూపాయలు ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. ఎందుకంటే ఈ స్టాక్ నా ఉద్దేశం అయితే కొంచెం పెద్ద కంపెనీ, పవర్ స్టాక్ కంపెనీ కాబట్టి కొంచెం మరి ప్రస్తుతం హోల్డ్ చేయండి. కానీ మీరు రేట్ రావాలంటే సమయం పడుతుంది, కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. రైట్. నెక్స్ట్ కాలర్ సత్య గారు. సత్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఓకే ఓకే, మీ డౌట్ ఏంటి సార్? అందరూ రేమంత్ 6 కొన్నా సార్. ఇప్పుడు తగ్గింది సార్, 5.30కి వచ్చి 5.40 ఈ రోజు పరిస్థితి. రైట్. సుందరరాజు గారు.
ఈ 2 రోజుల్లో కూడా రేమండ్స్ తగ్గడం చూసాము. బట్ కానీ ఓవరాల్గా మనం గమనిస్తే కనుక లాస్ట్ 10 yearsలో రేమండ్స్ కంటిన్యూస్గా స్టాక్లో ఒక ర్యాలీ రావడం కూడా చూస్తాం. మొన్న చూస్తే కనుక 27th October రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూస్తాం. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడంతో రేమండ్స్లో కూడా ఈ మధ్యకాలంలో తగ్గింది. బట్ ఒకసారి రేమండ్స్ గమనిస్తే కనుక స్టాక్ వాల్యుయేషన్స్లో బాగా చీపర్లో ఉంది. మనకు తెలిసిందే 1925లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అలాగే రెప్యూటెడ్ కంపెనీ బ్రాండ్ రేమండ్స్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం కాలం మరి వెయిట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేమండ్స్. రైట్ సుందరరాజ్ గారు, షార్ట్ టర్మ్లో కానీ లేదా ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం? సో ఈ వారం చూస్తే కనుక మనకి రేపు సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా రేపు రిలీజ్ కాబోతుంది. అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, అలాగే 14th హోల్సేల్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా రిలీజ్ కాబోతుంది. ఇది మార్కెట్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి అమెరికా మార్కెట్స్ లాస్ట్ 6 monthsగా భారీగా ర్యాలీ రావడానికి అక్కడ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మనకి December 1st week 10th రిజల్ట్స్ మనకి వడ్డీ రేట్ల గురించి ప్రకటించే అవకాశం ఉంది. దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి అమెరికన్ కంపెనీస్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగడం కూడా చూస్తున్నాం. సో ఈ ఇన్ఫ్లేషన్ అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద బహుశా మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. బట్ కానీ మార్కెట్ మళ్ళీ కొంచెం స్టేబుల్గా ఉంది టెక్నికల్గా. నేను అనుకుంటే మళ్ళీ కొంచెం రీసెంట్ హైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చంద్రశేఖర్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఎన్సిసి, ఎన్టీపీసీ, మజగాన్ తీసుకున్నాం సార్. ఓకే, ఇవి అట్లే కంటిన్యూ చేసే సార్. కొంచెం దీని గురించి 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఓకే, ఎన్సీసీ మీరు హోల్డ్ చేయొచ్చు. నాగార్జున కన్స్ట్రక్షన్ ఈ మధ్య ముఖ్యంగా లాస్ట్ వీక్ చూస్తే కనుక బాగా తగ్గింది. దానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. 6th November తర్వాత రిజల్ట్ తర్వాత స్టాక్లో కరెక్షన్ కనిపించింది. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా వీళ్ళ టార్గెట్ కూడా 193 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే నాగార్జున కన్స్ట్రక్షన్ హోల్డ్ చేయొచ్చు. అలాగే మెజగన్ డాక్ కూడా షిప్పింగ్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్, డిఫెన్స్ సంబంధించిన కంపెనీ, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు మూడో స్టాక్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కూడా మనకి వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ లో చీప్ ఉంది. పవర్ కంపెనీస్ అని కూడా కొంచెం వీక్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే కాబట్టి ఈ పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీని కూడా మీరు 2 హోల్డ్ చేయొచ్చు, ఎన్టీపీసీ, మెజగాన్ డాక్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ పని కిరణ్ గారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. మాస్ చిప్ 267 లో తీసుకున్నానండి, యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేసుకోవచ్చు మాస్ చిప్. సుందరరాజ్ గారు, మాస్ చిప్ మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే ఒకసారి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మాస్ చిప్ 100% రిటర్న్ ఇచ్చిన తర్వాత మొన్న గమనిస్తే కనుక 24th October రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 270 రూపాయల నుంచి తగ్గింది. కరెక్ట్గా మీరు రిజల్ట్ వచ్చిన టైంలో బాగా హై ప్రైస్లో మీరు మాస్ చిప్ తీసుకున్నారు. బట్ నా ఉద్దేశం అయితే మాస్ చిప్ మొన్న రిజల్ట్స్ బాగానే వచ్చినప్పటికీ కానీ అప్పటికే స్టాక్ బాగా పెరిగిపోయింది కాబట్టి డిస్కౌంట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి మాస్ చిప్ సెమీ కండక్టర్ సెగ్మెంట్లో ఉన్న సంగతి మనకు తెలిసింది, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. నా ఉద్దేశం అయితే ఓకే, ప్రస్తుతం మరి మాస్ చిప్ ఈ మధ్య లాస్ట్ 2-3 ఏళ్ళుగా మనకి గమనీయంగా ప్రోగ్రెస్ కూడా మనం చూసాం కాబట్టి ఆల్మోస్ట్ 500 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కాబట్టి మాస్ చిప్ ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయండి. కానీ మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ గారు కాల్ చేశారు. ప్రవీణ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. క్లీన్ సైన్స్ అండ్ ఎనర్జీస్. ఓకే, మీ డౌట్ ఏంటి సార్? అందులో తీసుకున్నప్పటి నుంచి ఒక 2 months నుంచి ఇది డౌన్ ఉంది, ఆల్మోస్ట్ 20% డౌన్ లో ఉంది. దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఎగ్జిట్ కమ్మంటారా లేకపోతే కొంచెం రోజులు వెయిట్ చేయమంటారా? ఓకే, సుందరరాజ్ గారు. ఓకే, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1500 రూపాయల నుంచి కంటిన్యూస్గా 900 రూపాయల వరకు 600 రూపాయల వరకు తగ్గడం చూసాం. అంతేకాకుండా మొన్న 6th November అంటే 4 రోజుల క్రితం రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కూడా కొంచెం బాగా డిసప్పాయింట్ అవడంతో క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా తగ్గింది. కానీ ఈ మధ్య నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ హోల్డ్ చేసుకోవచ్చని 930 టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే ప్రభుదాస్ లీలాధర్ కూడా ఈ స్టాక్ చూస్తే కనుక హోల్డ్ చేసుకోవచ్చని 1000 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కొంచెం స్టాక్ బాగా తగ్గింది కానీ ఈ 2 ప్రముఖ సంస్థలు కూడా కొంచెం హోల్డ్ చేసుకోవచ్చని చెప్పటము, అలాగే స్టాక్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 37 టైమ్స్కి వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. ఈ ఏడాది గమనిస్తే కనుక క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి మార్జిన్స్ కూడా 27% వరకు మార్జిన్స్ ఉంది క్లీన్ సైన్స్ టెక్నాలజీ కాబట్టి ఓకే, ప్రస్తుతం మీరు హై ప్రైస్ తీసుకున్నారు. ఆ తర్వాత రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత పట్టం కూడా మనం చూస్తున్నాము. కొంచెం ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శివరామ్ గారు కాల్ చేశారు. శివరామ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే శివరామ్ గారు. సార్ ఇది 10 ఒకటి
ఐఎస్ఎల్ మోటార్ ట్రెంట్ వచ్చి 8% మైనస్ లో ఉన్నా సార్. నేను 5,000 లో కొన్నాను. ట్రెంట్ నిన్న 8% నిన్న ఒకరోజే ఉంది సార్. ఇంతకుముందు 2% మైనస్ లో ఉన్నా. అవును, ట్రెంట్ ఇది ఐఎస్ఎల్ మోటార్ వచ్చి 5% మైనస్. ఈ రెండు షేర్స్ గురించి చెప్పండి సార్. ట్రెంట్ టెక్స్టైల్ స్టాక్ చూస్తే కనుక పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ, కొంచెం డిట్ కూడా ఉన్నట్టుంది. ముఖ్యంగా మొన్న రిజల్ట్ గమనిస్తే కనుక 7th నవంబర్ 2 రోజుల క్రితం రిజల్ట్ తర్వాత స్టాక్లో కూడా ఈ 2 రోజుల్లో 7% వరకు కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. ట్రెంట్ అయితే నా ఉద్దేశం అయితే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు, ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక బాగా బీట్ అండ్ డౌన్ అవటము, అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక రిప్యూటెడ్ కంపెనీ అయినప్పటికీ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ట్రెంట్కి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాలు చూస్తే కనుక 1470 కోట్ల నుంచి 1600 కోట్ల వరకు క్రమేయంగా పెరగడం కూడా మనం చూస్తున్నాం. బట్ నా ఉద్దేశం అయితే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఏషియన్ మోటార్స్ చూస్తే కనుక పెద్ద కంపెనీ 6,885 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఏషియన్ మోటార్స్ మనకు తెలిసిందే లీడింగ్ కంపెనీ, ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీలో బైక్స్ ఇవన్నీ కూడా, ట్రక్స్ ఇవన్నీ కూడా తయారు చేసే పెద్ద కంపెనీ. మీరు జస్ట్ ఓన్లీ 5% రియాక్షన్లోనే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే ఈ మధ్య రీసెంట్ లాంచెస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఏషియన్ మోటార్స్ని మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజు గారు, మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించినందుకు, అలాగే కాలర్స్ డౌట్స్ క్లియర్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.